నేను ఈరోజు ఏది వంట రెసిపీ షేర్ చేయట్లేదండి. చంద్రకాంతం మొక్క గురించి నాకు తెలిసిన 4 మాటలు మీతో చెప్తున్నాను. దీన్ని 4 o'clock ఫ్లవర్ ప్లాంట్ అని అంటారు. పేరుకి తగ్గట్టే ఎప్పుడైతే మనకి సాయంత్రం పూట టెంపరేచర్ తగ్గుతుందో, ఎండ వేడి అనేది తగ్గుతుందో ఈ పువ్వు విచ్చుకుంటుంది. ఇది ఎన్నో రంగుల్లో ఉంటుంది. మెజెంటా కలర్, బేబీ పింక్, వైట్, ఎల్లో, వైట్ మీద వైలెట్ కలర్ చారలు ఉన్న పువ్వును కూడా నేను చూశాను. ఇది నిన్న పూసిన పువ్వు అండి, ముడుచుకుపోయింది. కింద మనకి సీడ్ పాట్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో మనకి ఇలాగ మిరియం లాంటి గింజ, అది ఎండిపోతే కనుక ఈ గింజ ఫామ్ అవుతుంది. ప్రతి పువ్వుకి ఒక గింజ వస్తుందండి. ఆ గింజ మట్టిలో వేస్తే కనుక మనం నాటితే వారం రోజుల లోపల మనకి మొలకంటూ వచ్చేస్తుంది. మనకి ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు చంద్రకాంతం మొక్క గురించి అంటే, ఆ ఆకుని మనం వంటల్లో వాడుకోవచ్చండి. ఇది ఎడిబుల్. కాకపోతే ఒక ఎమర్జెన్సీ ఆకుకూర కింద పెట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను రెగ్యులర్గా చంద్రకాంతం ఆకుతో పప్పు, కూర, పులుసు కూర, ఆకుకూరలతో మనం ఏదైతే చేసుకుంటామో అవన్నీ తింటున్నాను. ఇది నేను ఆ గింజలో ఇలాగ పక్కన కుండీలో చుట్టూతా కాస్త గ్యాప్ ఉంటే వేసుకున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఇలాగ ఒక జానా అంత ఎత్తు అవ్వగానే నేను తీసేసి ఆకుకూర కింద వాడేసుకుంటానండి. దీని వేరు ఒక దుంపలాగా ఉంటుందండి, అందుకనే ట్యూబరస్ రూట్ అంటారు. మనకి పైన మొక్క వాడిపోయిన లోపల దుంప అలాగే ఉండిపోతుందండి. మళ్ళీ నీళ్లు పోస్తే కనుక మళ్ళీ చక్కగా చిగురు వచ్చేస్తుంది. అందుకనే ఇది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చక్కగా పెంచుకోగలము. దీంట్లో ఎరుపు రంగు పూలు కూడా ఉంటాయి. దాని నుంచి మనం ఫుడ్ డై, ఎడిబుల్ డై తయారు చేస్తాం, అంటే ఫుడ్ కలర్ తయారు చేస్తారు. దీని గింజలు కానీ దాని వేరు కానీ ఇంకా మనకి తినడానికి పనికిరాదు. పాతకాలంలో నాటు వైద్యంలో వాటి నుంచి కూడా మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళండి. ఇప్పుడు మరి చేస్తున్నారా లేదా, అవి ఎంతవరకు వాడతారు అనేది నాకు పర్టికులర్గా నాలెడ్జ్ లేదు. మీరు ఈ ఆకు వాడుకోవాలి అనుకుంటే, ఈ ఫుడ్ కలర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకెవరన్నా ఈ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కనుక్కోండి, తెలుసుకోండి. ఈ ఆకుని మాత్రం నేను నిజంగా వంటల్లో వాడతానండి. ఇదేంటి నీలిమకి పిచ్చి పట్టిందా, కనిపించిన ఆకల్లా తినేస్తుందా అని చెప్పి అనుకోవద్దండి. నిజంగా అండి, నేను పుట్టిన దగ్గర నుంచి తింటున్నాను ఈ ఆకుని. ఇది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుందని చెప్పి చెప్తున్నాను కదండి. ఎందుకంటే మా అమ్మగారు చిన్నతనంలో రాయలసీమలో పెరిగాడు. ఇప్పుడు కూడా అప్పట్లో చాలా నీటి ప్రాబ్లం ఉండేదండి. ఇప్పుడు కొంచెం తగ్గిందేమో మరి. అందుకని ఇది మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కువ కూరగాయలు దొరకని టైంలో దీన్ని ఒక ఆకుకూర కింద వంటల్లో వాడుకునేవాళ్ళట. ఇదండి నాకు ఈ మొక్క గురించి తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్. సాయంత్రం వేళ పూజకి ఈ పూలు భలే అనువుగా ఉంటాయండి. మైల్డ్ ఫ్రేగ్రెన్స్తో ఉంటాయి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది.